బెంగళూరుని అయితే అక్కడ వర్క్ పరమైన ప్రాబ్లం ఉండదు అన్నటువంటిది ఐడెంటిఫై చేశారు. ఇదివరకటి రోజుల్లో చెన్నైకి ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజుల్లో వాళ్ళు భౌగోళికంగా ఒక రాబోయే 30-40 ఏళ్లకి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెదర్ ఎక్స్పర్ట్స్తో చేయించినటువంటి అంచనా దాన్ని పెట్టి మాకు ఈ ప్రదేశాల్లో కనుక మీరు ల్యాండ్స్ ఇస్తే మా సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుకుంటాము అని చెప్పి అడిగారు. అప్పుడు రాజీవ్ గాంధీ మన దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పారు. అలా వచ్చినటువంటి ఆ 3 రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటిది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అప్పటికే బిగిన్ అయిపోయింది మనకి. అంటే రాజీవ్ గాంధీ బతికున్నప్పుడే మనకి పని ప్రారంభమైపోయింది. ఆ తర్వాతన ఆ టైంలో దానికి అది మంచి కోర్సెస్ ఇంజనీరింగ్ అంటే. ఎందుకని బాగా ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ మాత్రమే అటు పంపించగలుగుతున్నారు. అప్పుడు ఆ టైంలో పుట్టుకొచ్చినటువంటి ఇష్యూసే మన దగ్గర నుంచి డబ్బులు కష్టపడి అంటే పొలాలు ఉన్నోళ్ళు ఆస్తులు ఉన్నోళ్ళు ₹1 కోటి ఆస్తుందంటే 50 లక్షలు పోయినా పర్లేదు మనోడి మీద పెడదాం పిల్లల నుంచి చదివించినటువంటి రోజులు. అట్లాగా ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆ దశ సెకండ్ ఫేజ్లో అంటే అందులో భాగంగానే కదా మొట్టమొదట హైటెక్ సిటీ శంకుస్థాపన ఎవరు చేసింది? నేదురుమల్లి. మనకి